వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. రైతన్నలను రుణ విముక్తి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధికారంలోకి రాగానే రుణమాఫీ చేసి తీరుతాం. ఇది ఎన్నికల సమయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరకు ప్రచార సభల్లో హోరెత్తించారు. కానీ ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలులో కొంత గాడి తప్పినట్లు విమర్శలు వినవస్తున్నాయి. రుణమాఫీ అమలు కోసం పెట్టిన నిబంధనలతో రైతుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనుకున్నట్లుగానే రేషన్ కార్డు నిబంధన ఒకటైతే 2018 తర్వాత తీసుకున్న రుణాలకే మాఫీ అంటూ మెలిక పెట్టారు. డిసెంబర్ 9వ తేదీన వరకు రుణాలు పొందిన ప్రతి ఒక్కరికి రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించారు. తీరా అమలుకు జూలై నెల సిద్ధం అన్నారు. మొదట ₹1,00,000 రుణమాఫీ చేశారు. ఆ తర్వాత ₹1,50,000 మాఫీ ప్రక్రియ పూర్తయింది. ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారిని సంప్రదించాలని రేవంత్ సర్కార్ సూచించింది. తీరా రుణమాఫీ తిరకాసులు ఇక్కడే వేశారు. రుణమాఫీకి డిసెంబర్ 9 కటాఫ్ పెట్టిన ప్రభుత్వం ఆ తర్వాత బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ మాత్రం చెల్లించకుండా రైతులకు అదనపు భారం మోపారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ అంటూ 4 విడతలతో రైతన్నలకు శటకోపం పెట్టి భారం మోపింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలల వడ్డీ భారం పెట్టి చారానా భారం మోపింది. తిరకాసుల రుణమాఫీపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ప్రపంచంలో అత్యంత బలహీనమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రైతని చెప్పవచ్చు. ఎందుకంటే రైతులకు యూనిటీ లేకపోవడంతో పాటు రకరకాల వ్యాపకాలతో సంబంధం లేకుండా కేవలం భూమిని నమ్ముకొని భూమిలో నుంచి వచ్చిన పంట తన జీవనాధారంగా మలుచుకొని 10 మందికి అన్నం పెట్టే అన్నదాతకు హరిగోస మాత్రం తప్పడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకుల వ్యవహార శైలి మారుతుంది, కానీ రైతన్నల పరిస్థితి మాత్రం ఎక్కడ వేస్తే గొంగర ఎక్కడ దండంగా తయారైంది. విత్తనాల కొనుగోలు దగ్గర నుంచి మొదలుకొని ఎరువుల వాడకం దగ్గర నుంచి లేదా పంట పండించిన తర్వాత మార్కెట్కి వచ్చిన సమయంలో ఎక్కడికక్కడ దగా పడుతున్న రైతన్నలు ప్రభుత్వ విషయం కూడా ఒక దగాకు ఆస్కారం ఇస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తుందా అంటే అది ఇదే విధంగా చెప్పే పరిస్థితి లేదు. రైతుల పక్షాన నిలబడి ఉంది అనే విధంగా అనుకుంటే రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని స్పష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ఎందుకంటే 2018 ఎన్నికల సమయంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ ₹1,00,000 రుణమాఫీ చేస్తాం, రైతన్నలను రుణవిముక్తి చేస్తాం అని ప్రకటించి ఆ ₹1,00,000 రుణమాఫీ ఎప్పుడా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తే 4 విడతలుగా ₹25,000 చొప్పున ఆయన రుణమాఫీ చెల్లించే ప్రక్రియ ప్రారంభించారు. తీరా చారానా కోడికి బారానా మసాలా అన్నట్టుగా ఆ ₹1,00,000 రుణమాఫీ కాస్త ఆయన ఇచ్చిన దానికి 60-70% వడ్డీలకే సరిపోయినాయి తప్ప రైతులు ఎక్కడ కూడా రుణవిముక్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోకి విరుద్ధంగా ₹1,00,000 రుణమాఫీ కాదు, మేము ₹2,00,000 రుణమాఫీ చేస్తాం అని స్పష్టంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ వరంగల్ నుంచి మొదలుకొని ఎన్నికల సమయంలో ప్రచార పర్వం పూర్తి అయ్యేంత వరకు రేవంత్ రెడ్డి మొదలుకొని ఎమ్మెల్యే స్థాయి నేతల వరకు కూడా మేనిఫెస్టోని రకరకాల వ్యవస్థల ద్వారా ప్రచారం నిర్వహించారు. రుణమాఫీ రైతులకు ₹2,00,000 రుణమాఫీ చేస్తాం అని సాక్షాత్తు ఆనాటి పిసిసి అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఆ రోజు ఒక కుటుంబం యూనిట్ అని కానీ లేదా రేషన్ కార్డు క్రైటీరియా అని కానీ ఇతరత్ర ఏమీ నిబంధన లేకుండా షరతులతో సంబంధం లేకుండా ₹2,00,000 రుణం ఉన్న ప్రతి రైతుకి ₹2,00,000 రుణమాఫీ చేస్తున్నారు. అది తూచెప్పింది సార్. దాని గురించి పెద్ద జనాలు రైతులు కూడా మా బతుకు ఇస్తే మా పరిస్థితులు అయితే అందరూ ఆడుకున్నట్టుగానే ప్రభుత్వాలు కూడా మాతో ఆడుకుంటున్నాయని చెప్పి ఎవరికి వాళ్ళు సమర్థించుకునే పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే ₹2,00,000 రుణమాఫీ ఏకకాలంలో ఏకమొత్తం ఇస్తామన్న మాట పక్కకు పెట్టి ₹1,00,000-1,50,000 ఇక రేపు మరో 4 రోజుల్లో ₹2,00,000 రుణమాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ₹1,00,000-1,50,000 మాఫీ అంశంలోనే చాలా తిరకాసులు ఉన్నట్టుగా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే ఒక్కసారి మేనిఫెస్టోలో వెతికినా కనపడతాయి, లేదా మరొక్కసారి 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు
ఇచ్చిన ప్రచార హామీలలో వెతికినా దొరుకుతాయి. ఆ రోజు ఏమన్నారంటే డిసెంబర్ 9, 2023 వరకు రుణాలు తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట. కానీ ప్రస్తుతం ఈ లక్ష మాఫీలో కానీ 1,00,000 రూపాయల మాఫీలో కానీ ఆ అంశాన్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసింది. ఏమనంటే 1,00,000 కానీ 1,50,000 కానీ 2,00,000 కానీ ఎంతైనా పర్వాలేదు, డిసెంబర్ 9 వరకే మాది బాధ్యత, ఈ తర్వాత వచ్చే 7-8 నెలలది మాకు సంబంధాలు లేవు, ఆ మిగిలిన డబ్బులు సంబంధిత రైతే కట్టుకోవాలి అనేది ఆ జీవోలోని సారాంశం. దీంతో రైతులు లబోదిబోం అంటున్నారు. ఎందుకంటే వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి వస్తే, బాబు నీ రుణం 1,50,000 రూపాయలు, నీకు ఒక మెసేజ్ వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మీద, ఆ మెసేజ్ పరంగా మా దగ్గర కూడా అదే రికార్డు ఉంది, మీకు రుణమాఫీ అయిపోయింది అంటే మీ అప్పు తీరిపోయింది, బ్యాంకుకు పోయి ఒక దరఖాస్తు ఇచ్చి మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవచ్చు, లేదు కొత్త రుణం తీసుకోవచ్చు అని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. అక్కడి వరకు సంతోషంగానే ఉంది. తీరా బ్యాంకులకు పోయిన తర్వాత, బాబు మీకు ఇచ్చిన 1,50,000 రుణమాఫీ అది డిసెంబర్ 9 వరకే, ఇప్పుడు 8 నెలల వడ్డీ మరో 20 నుంచి 30,000 రూపాయలు మీకు అదనంగా వడ్డీ పడదు కాబట్టి ఆ వడ్డీ మీరే కట్టుకోవాలి, వడ్డీ కడితే తప్ప ఈ రుణమాఫీ వర్తించదు మీకు అని కొర్రీ పెట్టడంతో రైతులకు ఏమి చేయాలో పాల్గొనే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా 99% మంది రైతులకు అసలు అర్థం కాని పరిస్థితి. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయినా లేదా మన సెల్ మెసేజ్ చూసినా రుణమాఫీ అయిపోయిందనేమో వస్తుంది. తీరా బ్యాంకుకు పోతే అది డిసెంబర్ 9 వరకు ఉన్న వడ్డీ అసలు కలిపి ఈ 8 నెలలు ఎవరు కడతారు, మీరు కడితే మాఫీ, లేకపోతే తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోతుందని చెప్పి ఒక తిరకాసు పెట్టడంతో రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నెలకొంది. అంటే ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కారు 8 నెలల కాలయాపన, అది మీరు చేసే కాలయాపనే. అటువంటిప్పుడు రైతులు ఎందుకు ఆ వడ్డీ భరించాలి, ఎందుకు అటువంటిది హామీలు ఇచ్చి రైతులు మోసం చేయాలి? నిజంగా ఇది మోసంతో కూడుకున్న హామీగానే రైతులు భావిస్తున్నారు. ప్రతి గ్రామంలో 20, 30, 40,000 రూపాయలు లోన్ తీసుకున్న రైతులకు కూడా మినిమం 2,000 నుంచి 8,000 వరకు అదనపు వడ్డీ భారం పడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఇంకా మన రుణమాఫీ అయిపోతుందని చెప్పి ఇప్పటివరకు కూడా రుణమాఫీ కట్టకుండా కొనసాగించడంతో మన మార్చి వరకే కట్ ఆఫ్ అయిన తర్వాత అసలు వడ్డీకి మళ్ళీ వడ్డీ కలిపితే మళ్ళీ అదనపు భారం పడ్డది. అంటే 1,00,000 రూపాయల రుణమాఫీ కనుక వడ్డీతో సహా డిసెంబర్కి పూర్తి అయిపోతే మరో 15 నుంచి 20,000 రూపాయలు రైతు జేబులో నుంచి చిల్లులు పడ్డాయని చెప్పవచ్చు. అంటే అసలు ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకమైన తిరఖాస్తు పెడుతుందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు రుణమాఫీ 2,00,000 రూపాయలు ఏకమొత్తం అన్నారు, అది తూచి అయిపోయింది. 1,00,000 అన్నారు. మరి మీరు ఏదైతే ఎన్నికల సమయంలో ఏకమొత్తంలో ఏకకాలంలో అని మీరు చెప్పారో అది మీరే డ్రాగన్ చేశారు ఒక 7 నెలల దాకా. ఈ 7 నెలల వడ్డీ ఎవరు కట్టాలి? అంటే రైతులని మోసం చేసినట్టు కాదా అని సామాన్య రైతులు ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ని. ఇది సరైన పద్ధతి కాదు. అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇచ్చి మళ్ళీ ఇంకో పక్క తీసుకోవడం అంటే, అందుకే చాలామంది మేధావులు ఎందుకో రైతు రుణమాఫీ విషయంలో పూర్తి స్థాయిలో మాట్లాడటం లేదు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో సమయంలో కానీ ప్రభుత్వం అధికారం వచ్చే సమయంలో కానీ 40,000 కోట్ల రూపాయల రుణభారం పడుతుంది ప్రభుత్వం మీద రైతు రుణమాఫీ అని చెప్పి స్పష్టంగా మంత్రులు, ముఖ్యమంత్రితో సహా వివిధ వేదికల ద్వారా ప్రకటించారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇదే రేవంత్ సర్కారు లేదా రేవంత్ రెడ్డి సర్కారు మంత్రివర్గ సహచరులు 31,000 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఈ 9,000 కోట్ల వేరియేషన్ అనేది డిసెంబర్ 9 కట్ ఆఫ్ ఎంత ఉన్నా దాని తర్వాత మాకు సంబంధం లేదు. అంటే ఈ 8 నెలల కాల వ్యవధిలో రైతుల వడ్డీ నడ్డి విరిచింది 9,000 కోట్లని మనం అర్థం చేసుకునే పరిస్థితి. నిజంగా ఇది దురదృష్టకరమైన పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే పొయ్యి 5 ఏళ్లకు అన్నం పెట్టే రైతన్నని మోసం చేయడం అంటే మనకు మనం మోసం చేసుకుంటే అది ఎవరైనా కానీ 10,000 కావచ్చు, 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు. కానీ రైతులు ఎంతో గంపడాచితోటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకొని రుణమాఫీ చేస్తారని చెప్పి ఆశపడుతుంటే మళ్ళీ డిసెంబర్ 9 కటాఫ్ అని మీరే చెప్పి
మళ్ళీ డిసెంబర్ 9 కట్ ఆఫ్, అక్కడి వరకే వడ్డీ అసలు, ఆ తర్వాత మాకు సంబంధం లేదంటే ఇక కేసీఆర్ ప్రభుత్వం బారానా బాధుడికి మీ చారానా బాధుడికి పెద్ద తేడా ఏం లేదు. ఆయన 4 సంవత్సరాలు బాధల వల్ల లక్ష వడ్డీ అయింది. మీరు చారానా మన్ను 8 నెలలు డ్రాగన్ చేయడం వల్ల ఒక పావుల వంతు రైతు మీద భారం పడ్డది. మొత్తం మీరు చూసుకుని మాత్రం రంగులు మార్చినా రూపాలు మారినా చివరికి మాత్రం రైతన్నలే నష్టపోయింది. కాబట్టి ఇక రైతన్నలు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వాలు పాలకులని నమ్మి మనం ముందడుగు వేయటం కన్నా మన స్వశక్తితో ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా బతికామో ఆ విధంగా ముందడుగు వేస్తే తప్ప ఈ మాయ మాటలతో అనవసరమైన రుణమాఫీ అవుతుందని చెప్పి రుణాలు కట్టకుండా ఉంటే భవిష్యత్తులో బ్యాంకులు వడ్డీ వేసి నడ్డి విరుస్తారు. కాబట్టి బీ కేర్ఫుల్.